కూడా ఒక 6 ప్రాజెక్టులు ఒకానొక నేషనల్ కంపెనీకి, ఒక 4 ప్రాజెక్టులు ఒకానొక లోకల్ కంపెనీకి, ఇంకో 2-3 వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా. బట్ ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ పేర్లన్నీ రాసి వేలాది ఎకరాలు పంచారన్నారు. యాక్చువల్గా వేలాది ఎకరాలు కాదు, 1,00,000 పైనే ఎకరాలు. అంటే ఈ పంప్డ్ స్టోరేజ్ వరకు వేలాది అయినప్పటికీ మరి ఇంకా సమ్మదర్ సోలార్ పవర్ అంటే పంప్డ్ స్టోరేజ్కి అసోసియేటెడ్గా సోలార్ పవర్ వాటికి సంబంధించి మరి లక్షల ఎకరాల్లోనే మరి అలొకేట్ చేయడం జరిగింది. మరి భూవసతి అనేది అది పెరగదు. మరి దాన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూరేలాగా ఉండాలి అనేది ప్రభుత్వ పెద్దలు చూడాలి. మరి అప్పట్లో గౌరవనీయులైన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఖండించడం జరిగింది. అది కూడా ఈ పేపర్లో స్పష్టంగా రాయటం జరిగింది. మరి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో ఆ కేటాయింపుల్ని ఏమి చేస్తారు అని ఆంధ్రజ్యోతి కథనంలో రాయటం చూసి ఇది కదా జర్నలిజం అంటే. ఎందుకంటే మంచిని ప్రజలందరూ ప్రోత్సహించాలి. అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక తప్పుని సరిచేయవలసిన బాధ్యత ఉంది అని పేపర్లో రాయటం మరి నిజంగా ప్రజల కోసం ఈ కథనం వల్ల కావచ్చు, ఈ కథనం రాకపోయినా డెఫినెట్గా చర్యలు తీసుకుని ఉండేవారేమో. ఇదే కాస్త రివైజ్ చేసి రివ్యూ చేసి వారికే ఇచ్చిన లేదా ఓపెన్ టెండర్లో ఇంకెవరికైనా ఇచ్చిన మరి రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా మరి మా నూతన ప్రభుత్వం మరి ఈ సూచనని తీసుకుని ఓపెన్ మైండ్తో తీసుకుని ఇదంతా చర్చించి ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో, ఆ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మరి కూలంకషంగా చర్చ జరిగి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి ఆంధ్రజ్యోతి మంచి ఆశయంతో రాసిన ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అనిపించి ఇది కేవలం నేను ఆంధ్రజ్యోతిని అభినందించడానికే మాట్లాడుతున్నాను తప్ప వేరే పరిశ్రమల గురించి నేను మాట్లాడగలను, వీళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి నేను మాట్లాడగల. అది ఆ క్యాబినెట్ నిర్ణయం. బట్ ఒక శాసనసభ్యుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మరి సమాజానికి ప్రజలకు మంచి చేకూరే ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు అభినందించటం నా కనీస బాధ్యతగా భావించి నేను ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక ఒక ఇష్యూ గగ్గోలు పెడుతున్నారు.